నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. ఒకవైపు మెట్రో, మరొక వైపు ఫ్రీ బస్సు. సో ఈ రెండింటి మధ్య ఆటో వాళ్ళ జీవనోపాధి ఎలా సాగుతుంది? ఒకవైపు డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, మరొక వైపు గ్యాస్, ఇంకొకటి ఫ్రీ బస్సు. సో వీటన్నిటి మధ్య వీళ్ళు ఆటో వాళ్ళైతే రెంట్కి తీసుకొచ్చి మరి ఆటో నడిపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో వీరి మాటల్లోనే ఒకసారి విందాం పది. నమస్తే అన్న. నమస్తే అమ్మ. మీ పేరన్నా? నా పేరు శ్రీను నాయక్. అన్న, మెట్రో వచ్చింది అండ్ ఫ్రీ బస్సు స్టార్ట్ అయింది. మీ ఆటో ఎట్లా ఉందన్న బిజినెస్? మాకు మెట్రోతో ఎలాంటి ప్రాబ్లం ఏం రాలేదండి మాకు. కానీ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి మాత్రం రోజుకు కనీసం 200-300 రూపాయలు చేసే పరిస్థితులు లేవు. గ్యాస్ రేటు తగ్గిస్తానని అన్నాడు. గ్యాస్ రేటు అదే రేటు ఇంకా పెంచిండు, కానీ తగ్గేది ఏం లేదు. రోజుకు మాకు కనీసం ఒక నెల మొత్తం చేస్తే కనీసం మార్వాడికి కట్టే ఈఎంఐ కట్టే అమౌంట్ వెళ్ళట్లేదు. ఇంట్లో పిల్లలకి ఎలా పోషించాలి, రూమ్ రెంట్ ఎలా కట్టించుకోవాలి, మేము ఎలా బతకాలి, అలాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా. ఇక్కడ నుంచి ఉప్పలు పోయి వస్తే మాకు ఇంతకు ముందు 200-300 రూపాయలు వచ్చేది. ఇప్పుడు కనీసం 20-30 రూపాయలు రావట్లేదు, టీ డబ్బులు రావట్లేదు మాకు. ఇక చూస్తున్నారు కదా, ఇన్ని బళ్ళు ఇక్కడనే ఉన్నాయి, పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాయి, కానీ ఒక 10 రూపాయలు అవే పరిస్థితులు లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆటోలకు. కనీసం ఆయన మాకు ఇలాంటి సమస్యల గురించి ఎన్నోసార్లు ఏదో చెప్తూనే ఉన్నాము. ఆటోలకు 6 నెలలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా 12,000 ఇస్తాము ఆటో యూనియన్స్ కన్నా, ఏమైనా ఇచ్చినారా? ఆయన ఇస్తే మేము ఈడెందుకుంటామమ్మా, కనీసం మా పిల్లలైనా సాక్కుంటాము. అలాంటివి గిట్లా లేవు. ఆయన ఏదో చెప్పిండు, 20 హామీలు 30 హామీలు అలాంటివన్నీ. ఈ ర్యాపిడోలు వచ్చేసినాయి, ఈ ఓలా, ఊబర్, బైకులు అవన్నీ బంద్ చేసేస్తే మేము చాలా హ్యాపీగా బతుకుతామమ్మా. ఎవరికి 10 రూపాయలు ఆశించకుండా మేము మా బతుకుతారు, మేము మంచిగా బతకగలుగుతాం మేము. అంటే ఇంతకుముందు చేస్తే 200-300 వస్తుంది అన్నారు, ఇప్పుడేమో 30 రూపాయలు 40 రూపాయలు వస్తుంది. మరి ఇంట్లో ఎట్లా జరుగుతుంది, ఎట్లా పోషిస్తుంది? ఏం చేస్తున్నామమ్మా, ఇక ఊరికి పోతున్నాం, అప్పులు తీస్తున్నాము, అప్పులు తీసుకొని ఇక్కడ బతికే పరిస్థితులు అయిపోయింది. ఏదో ఇక మొన్న నుంచి ఏదో సన్న బియ్యం అని అంటుండు, ఆ సన్న బియ్యం తింటున్నాము. అవి ఉంటే ఉన్నాయి, లేకపోతే ఇక పిల్లలతోటి పొద్దుడు పూతాము, అడుక్కొని తినే పరిస్థితులు వచ్చేసాయి మాకు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆటో డ్రైవర్లు. అవి ఇప్పుడు ప్రభుత్వానికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, అంటే ఏం కావాలనుకుంటున్నారు? ఈ ఓలా ఊబర్ అనేది బంద్ చేసేస్తే చాలమ్మ మాకు. ఈ ఓలా ఊబరు ఫ్రీ బస్సులు ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వాలి? 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, జెంట్స్ కానీ లేడీస్ కానీ ముసలి వాళ్ళకి ఇస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. గవర్నమెంట్ జాబ్ లక్షల జాబులు అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఇట్లా ఫ్రీగా బస్సులో పోతారు. మా లాంటి వాళ్ళు ఉన్నారు. ఇగో ఇదే మాకేం పని ఉంటుందమ్మా మాకు తిరగడానికి? వాళ్ళకు రోజుకు 10 సార్లు తిరిగే పనులు వాళ్ళకు ఉంటాయి. ఉపయోగం వరకు వాళ్ళకు, గవర్నమెంట్ ఎంప్లాయీస్లకు కానీ సాఫ్ట్వేర్లకు కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ మా లాంటి వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది? అది ఎవరికి ఇచ్చేది ఉండే అతను 60-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు, వృద్ధులకు ఇద్దరు ఉంటే అది ఉపయోగపడేది. వికలాంగులకి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఇవ్వాలి, వాళ్ళకి ఇస్తే ఉపయోగపడుతుంది. కానీ అందరికీ, లేడీస్కి అందరికీ ఇచ్చేస్తే ఏమేమి ఉపయోగపడుతుందండి? అది మాలాంటి వాళ్ళకు కడుపు మీద కొట్టినట్టే అయిపోతుంది అది పరిస్థితులు. అంటే ఇప్పుడు మెట్రో కూడా ఛార్జెస్ పెంచినారు కదా, సో మీకేం గిరాకీ రావట్లేదా మరి? ఎక్కువగా మెట్రో పెంచినారు కదా ఛార్జెస్, ఏ మార్పే లేదండి మాకు. మెట్రో ఛార్జెస్ పెంచినా కానీ మాకు ఎలాంటి మార్పు అన్నది లేదు. ఏమి ముఖ్యంగా ఈ ఫ్రీ బస్ అన్నది తీసేస్తే మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకోటి ఓలా ఊబర్ గిట్లా మొత్తం తీసేసేయాలి, బైకులు గిట్లా తీసేసేయాలి, అన్నీ అసలు ఆన్లైన్ అన్నదే ఉండొద్దు. అయితే ఆటో వాళ్ళు అంతో ఇంతవరకు బతకగలుగుతారు. కానీ ఇప్పుడు ఏమన్నా వాళ్ళు ఎక్కడో ఇంట్లో ఉండి 2-3 కిలోమీటర్ల దూరం ఉండి వాళ్ళు ఇచ్చే బుకింగ్ వస్తుంది, 20 రూపాయలు 30 రూపాయలు బుకింగ్ వస్తుంది. ఈ నుంచి 2 కిలోమీటర్ ఎంటీ పోతే ఆ గ్యాస్కే సరిపోవట్లేదు అమౌంట్. ఎలా బతకాలండి మేము? 70 రూపాయలు లీటర్ గ్యాస్ అయిపోయింది. సిఎన్జి గ్యాస్ 100 రూపాయల దగ్గరలో ఉంది. ఏం బతకాలండి మేము? ఆ ఈఎంఐ ఏం కట్టుకోవాలి? మా బతుకు తెరువు ఎలా పోషించుకోవాలి? మేము మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? ఇలాంటి మీరు చెప్పండి అన్న. మీ పేరు? నా పేరు రవికుమార్ అండి. మీరు చెప్పండి అన్న, మీరు ఎంతకు సంపాదిస్తున్నారు రోజు? మాకు వచ్చేది ఇప్పుడైతే మాకు 300-400 దాకా సంపాదిస్తున్నాము. అప్పుడైతే మా మినిమం అయితే 1,500-2,000 దాకా చేసేది అప్పుడు ఫ్రీ బస్ లేకుండా. ఈ మెయిన్ అయితే ర్యాపిడో, బైకు వీళ్ళు వచ్చి లేడీస్ కూడా వెళ్ళిపోతారు, జెంట్స్ వెళ్ళిపోతారు. ఇది మాకు చాలా బాధాకరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి దాకా పోవాలని మేము అనుకుంటున్నాం. ఈ మెయిన్ అయితే బైక్ తీసేయాలి. ఈ 12,000 అని చెప్తుండు కదా, సంవత్సరానికి 12,000 చెప్తుండు. ఇప్పుడు సంవత్సరానికి మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు ₹1 ఒక 10 పైసలు కూడా ఇవ్వలేదు మాకు. ఈయన ఏం చేస్తుండో ఒక లక్షలు ఆయన కేసీఆర్ అప్పు చేసిండని చెప్తుండు, కానీ ఈయన కూడా లక్షలు అప్పు చేసిండు. మాకు వచ్చేది ఇడాకు మాకు ఆటో వాళ్ళకి మీకు ఇంత హామీ ఇస్తాం, మీకు ఇంత ఇస్తా అని ముందు కూడా వస్తలేడు ఆయన. ఈ ఫ్రీ బస్సులు వికలాంగ వాళ్ళకి తీయాలి, వాళ్ళకి ఇవ్వాలి బస్సులు,
లేకపోతే ముసలి వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈ ఎంప్లాయీస్ వాళ్ళకి మళ్ళీ సాఫ్ట్వేర్ వాళ్ళకి లేడీస్ వాళ్ళకి జెంట్స్ వాళ్ళకి ఈ లేడీస్ వాళ్ళకి ఇచ్చేసారు కానీ ఈ మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. మెట్రోతో కూడా ఎఫెక్ట్ వచ్చింది మాకు. వాళ్ళకి కూడా ఛార్జెస్ పెంచారు. మా ఆటో ఛార్జ్ కూడా వేస్తలేరు. ఆల్రెడీ మాకు ఏది మన నాంపల్లి దాటితే చాలు మా బండి అప్పుడే సీజ్ చేసేస్తారు ఆర్డీఓ. ఇది రేవంత్ రెడ్డి అంతకుముందే డిస్ట్రిక్ట్ బండి అనే నాకు ఎందుకు సీజ్ చేస్తున్నారన్న? ఎందుకంటే డిస్ట్రిక్ట్ బండి అని చెప్పిస్తున్నారండి. డిస్ట్రిక్ట్ బండి అండి ఇది తెలంగాణ బండ్లు కాదా? ఇది తెలంగాణ బండ్లు కదా. అది ఆయననే చెప్పిండు కదా డిస్ట్రిక్ట్ బండ్లు అయితే నడిపించుకోవచ్చు అని చెప్పిండు కదా. ఫైన్ల మీద ఫైన్లు వేస్తుండు, 10,000 రాస్తుండు, 5,000 రాస్తుండు, 15,000 రాస్తురాలు. ఇది ఒక్కసారి మాకు అది. ఇంకోటి ట్రాఫిక్ వాళ్ళు కూడా బాగా ఛాలెంజ్ కొడుతున్నారు మాకు. ఆ ట్రాఫిక్ వాళ్ళకు కూడా కొంచెం మాకు ఎఫెక్టే ఉంది మాకు. అది కూడా తీసేసేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు రేవంత్ రెడ్డి 25,000 సంవత్సరానికి మాకు ఇస్తే మేము కూడా కొంచెమైనా ఈఎంఐ అది కట్టుకుంటాం. పిల్లలు కూడా ఫీజు బాగా పెరిగిపోయింది రేట్లు. అలా వేల అయిపోతుంది. వాళ్ళ ఫీజు కూడా బాగా వేల అయిపోతుంది. అది కూడా మేము అనుకుంటున్నాము రేవంత్ రెడ్డి దాకా పోవాలని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చి ఒక 2 సంవత్సరాలు అవుతుంది కదా. సో ఇప్పటికీ అంతకుముందుకి ఫ్రీ బస్ రాకముందుకి ఇప్పటికి మీకు తేడా ఎట్లా ఉంది? అప్పుడు మాకు అప్పు కూడా లేకపోతే మాది అప్పుడు కూడా 1 లక్ష ఎంతో ఉండేది అప్పు మాకు. ఇప్పుడు 7 లక్షలు దాటింది మాకు అప్పు. 2 సంవత్సరాలుగా మాకు 7 లక్షల దాకా అప్పు దాటినట్టు ఇక మీరే అర్థం చేసుకోవాలి. మాకు ఇంకా మీరే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తారో. లేదా ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఉరి వేసుకొని మా ఆటో వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడే చాలామంది చచ్చిపోయారు. మాకు ఇన్సూరెన్స్ కూడా మా ఆటో మీద మాకు ఇన్సూరెన్స్ కూడా ఇస్తలేరు మాకు. ఇప్పుడు ఏమైనా యాక్సిడెంట్ అయినా కూడా మాకు ఏమైనా ఇన్సూరెన్స్ ఇస్తలేరు, మాకు ఏం చేస్తలేరు. ఇంతకుముందే మా ఆటో డ్రైవర్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన కూడా ఆయన ఒక నానా పైసలు కూడా మాకు ఏమి ఇవ్వలే. అది కూడా మేము అది మాకు ఆటో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఏమైనా చేయాలని మేము కోరుకుంటున్నాం. 12,000 గురించి అడిగితే ఏం చెప్తారు మరి మీరు? 12,000 అయితే మాకు ఏమొద్దండి. మాకు 12,000 ఇది ఏమొద్దు. రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడం అని చెప్పండి. మా ఆటో వాళ్ళు మా యూనియన్ ఎవరు ఉన్నారో ఆయనకి మేము సీఎం పెడతాం. రేవంత్ రెడ్డి వెళ్ళిపోవడం అని చెప్తున్నాం మేము. అది మేము అనుకుంటున్నామండి. అంతేవరకు. మొత్తానికి ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రభుత్వానికి ఏంటంటే మాకు ఆటో వాళ్ళకి డ్రైవర్ అంటే దేవునితో సమానం. ఒక కస్టమర్ పోతుందంటే ఎట్లా దింపేదా? డ్రైవర్ లేకపోతే ఆయన కూడా పని చేయలేడు. రేవంత్ రెడ్డి కూడా సీఎం మంత్రి అయినా ఎవరైనా పని చేయలేడు. అది మేము అనుకుంటుంది. మాకు 25,000 ఖచ్చితంగా మాకు నెలకైనా లేకపోతే సంవత్సరంకైనా ఎంత ఇస్తారో అది అనుకుంటున్నాం. మేము 25,000 అయితే మాకు ఇవ్వాలని మేము అనుకుంటున్నాం అండి. అంతేవరకు మేము 10,000 వద్దు. మాకు ఫ్రీ బస్ అన్నది తీసేస్తే సరిపోతుంది. ఆన్లైన్ అనేవి తీసేస్తే మాకు సరిపోతుంది. ఆయన ఇచ్చే 12,000కు మేము మా ఫ్యామిలీలన్నీ ఇక్కడ కిరాయిలు నెలకు 8,000 10,000 రూపాయలు మా కిరాయిలే ఉన్నాయి. ఇంటి కిరాయిలు, ఆ కరెంట్ బిల్లు రాగానే ఫ్రీ అన్నాడు. ఏ ఫ్రీ ఉందండి? ఏ ఫ్రీ లేదు. ఒక ఆర్టీసీ బస్సులు ఫ్రీ పెట్టేసి ఆటో వాళ్ళకు లక్షల కుటుంబాలకు రోడ్ల మీద పడేసిండు. అవన్నీ కాదు, మాకు ఏది అవసరం లేదు. ఆయన ఫ్రీ ఇచ్చేది మాకు ఏది అవసరం లేదు. ఈ ఫ్రీ బస్ అన్నది తీసేస్తే మాకు అది ఒకటే చాలు. ఆయన మాకు చేసేది దాని గురించి మేము చాలా సంతోషపడతాము. అది అదే బహుమతి మాకు. ఆ ఫ్రీ బస్ అనేది తీసేస్తే మాకు ఆన్లైన్ తీసేసేయాలి. ఇవి ఓలా, ఊబర్, ర్యాపిడో అన్న ఇవన్నీ తీసేస్తే అది ఆయన ఇచ్చే బహుమతి మాకు అది ఒకటే. ఇదండి మా పరిష్కారం. ఇది చెప్పండి అన్న, మీరు చెప్పండి. మేడం, ప్రభుత్వాన్ని మేము కోరుతున్నా ఒకటే, ఈ ఓలా, ఊబరు అంత ర్యాపిడో అంత ఏముంది తీసేయాలి మేడం. మేము రేవంత్ రెడ్డి సీఎం గారికి కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు చాలా బాధాకరంగా ఉంది. మాకు ఎక్కడ పోయినా 10 రూపాయలు వస్తే లోకల్ చేయబెట్టేటోళ్ళు లేరు. ఎక్కడ వాళ్ళు బైక్ మీద 30 రూపాయలు 40 రూపాయలు బుకింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, కస్టమర్ వెళ్ళిపోతున్నారు. మేము చేయొచ్చు. అప్పుడు అంతకుముందు ఏంటంటే ఓలా మన ఆటో డ్రైవర్లకి మంచిగా హామీ ఉండేది మేడం. ఆటో మీటర్ ఉండేది. మీటర్ వేసుకొని పోతే మాకు మంచిగా 1,010 చేసి మాకు నెలకు 1,012 మైకట్టు నెలకు 1 లక్ష బండికి అప్పుడు 2-3 లక్షలు ఉండే. ఇప్పుడు 5-6 లక్షలు అయింది మేడం. డిస్ట్రిక్ట్ బండి కూడా నడిపేలేడు. దానికోసం ఓలా ఊబర్ తీయాలని మేము కోరుకుంటాం ప్రభుత్వానికి మేడం. ఇది డిమాండ్ చేస్తున్నాం. ఏంటంటే మాకు ఆటో డ్రైవర్లకు చాలా చీప్గా చూస్తున్నారు మేడం. కస్టమర్ కూడా ఎక్కలేరు. ఓలా ఊబర్ చేసిన 200 అడిగితే 150 ఇస్తా, 100 ఇస్తాను అంటున్నారు మేడం. ఇక్కడ నుంచి కుక్కడపల్లి పోవాలంటే 300-400 మేడం. గ్యాస్ కూడా సరిపోవు మాకు. వాళ్ళు 200-150కి వెళ్ళిపోతున్నారు మేడం బ్యాగ్. అది ఒకటి. ఇంతకుముందు ఎలా ఇచ్చేవారు మరి? ఇంత మీటర్ వేసుకొని పోయింది మేడం. మేము 300-350 కుక్కడపల్లి పోతే ఇప్పుడు 150 కూడా వస్తలేదు మాకు. అంత ఘోరంగా పరిస్థితి వచ్చింది మేడం. మాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాం ఒకటే మాట, ఈ ఓలా ఊబర్ తీయాలని కోరుతున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ఇంట్లో జీవనోపాధి అనేది ఎలా సాగుతుంది? ఏం చేస్తాం మేడం? భార్య భర్తలు కూలికి వెళ్తే కూలి పనికి
మేము ఈ ఆటో చెప్తాం రోజుకు 500, అప్పుడు 1200 చేస్తే ఇప్పుడు 500 చేస్తున్నాం మేడం. దానికి సరిపోతున్నాయి. మాకు ఇంకా తిండికి లేదు, ఏం లేదు మేడం. ఈ ఇంటి రూమ్ కిరాయికే, ఇల్లు అంతా కిరాయికే మేడం. కష్టం, చాలా కష్టంగా బాధాకరంగా ఉంది. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒకటే మేడం, మేము ఏంటంటే మేము 12 హామీ ఇచ్చిండు, అది కూడా మాకు అసలు ఇంతవరకు కూడా అది ఒక మాట కూడా బయట తీస్తలేడు. మంత్రులు కూడా తీస్తలేరు, ఎవరు పట్టించుకుంటారు కూడా లేదు మేడం. దానివల్ల మాకు బాధాకరం ఉంది. ఆటో డ్రైవర్లకు మాకు చాలా బాధాకరం ఉంది మేడం. ఈ సంసారం వెళ్ళాలంటే చాలా కష్టంగా వెళ్తున్నాయి. ఎందుకంటే మాకు గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుతున్నాం ప్రభుత్వానికి మేడం. ప్రభుత్వం నుంచి మీరు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? మాకు ప్రభుత్వం న్యాయం అంటే ఈ ఓలా ఊబర్ మొత్తం తీయాలి మేడం. ఆటో డ్రైవర్కి సంవత్సరానికి వాళ్ళు 12 హామీ ఇచ్చిండు. సంవత్సరానికి ఏదో పరికాలం లేకపోతే మాకు హామీ ఇచ్చి, లేకపోతే ఈఎంఐలైనా ఆటో ఇష్టానికి దీనికి రేట్ అయినా తగ్గించాలని మేము ప్రభుత్వం కోరుతున్నాం మేడం. ఆటో ట్యాక్సీ మీద తెప్పించినాం మేడం, మేము ఆటో డ్రైవర్కి కోరుతున్నాం మేడం. మాకు ఇంత రెస్పాన్స్ కూడా లేదు ఆటో డ్రైవర్ల కంటే. ఇది మేము కోరుతున్నాం ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సార్కి మేము కోరుతున్నాం ఇదే మేడం. మాకు చాలా గౌరవంగా ఇంత బతికేది. మేమంతా రిస్క్, రోడ్ల మీద ఒక డ్రాప్ కూడా లేదు, ఏం లేదు మేడం. మెయిన్ ఓలా ఊబర్ అన్ని తీయాలని కోరుతున్నాం మేడం. మీకు ఎలా వచ్చేది అంటే ఫ్రీ బస్సు లేనప్పుడు, ఫ్రీ బస్సు ఇప్పుడు ఉన్నప్పుడు? ఇప్పుడు సాయంత్రం పూట మంచిగా 400-500 చేసేది మేడం. సికింద్రాబాద్ ఇక్కడ రావాలంటే 150, 180, 200 వచ్చేది. ఇప్పుడు 50-60 రూపాయలు కూడా వస్తలేదు. అప్పుడు సాయంత్రం పూట లేడీస్ మంచిగా ఎక్కేది మేడం, వచ్చేది. అది కూడా ఫ్రీ చేసింది. సరే, అప్పుడు గవర్నమెంట్ ఏం కోరేది అంటే లేడీస్కి, పిల్లలకి, స్టూడెంట్స్ పిల్లలకి ఫ్రీ బస్ పెడితే బాగుండేది. అందువల్ల వికలాంగులకు వాళ్ళకి పెడితే బాగుండేది. పింఛన్ అది కూడా పెంచలేదు మేడం, వాళ్ళకి పెడితే బాగుండేది. ముసలికి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి పెడితే బాగుండేది. ఇప్పుడు అంతే గవర్నమెంట్ ఉద్యోగాలకి వాళ్ళు లక్షలు జాబ్ చేసుకుంటూ కూడా వాళ్ళకి నెలకు 10,000 వాళ్ళ సంపాదన వాళ్ళకి మిగులుతుంది మేడం. వేరే పేదోళ్ళకి కూడా హామీ కూడా లేదు మేడం. ఇది కోరుతున్నాం. సో విన్నారు కదండి, ఇది వీళ్ళ పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ అయితే చెప్తున్నారు. సో ప్రభుత్వంతో వెంటనే స్పందించి వీరికి తగిన సహాయం చేయాలని SV6 న్యూస్ నుంచి కోరుకుంటున్నాం. కెమెరామన్ దినేష్తో రాణి.